చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులతో కనీసం కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్ళి స్నేహంగా ప్రేమగా సమైక్య భావంతో జరుపుకుంటే ఆత్మీయ అనుబంధాలు పెనవేసుకుంటాయి, మానవ సంబంధాలు బలపడతాయి. కార్తీక మాసంలో ప్రతి ఇల్లు ఒక గుడిగా, ప్రతి గుడి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు, ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆట విడుపు. పూర్వం సూత మహర్షి ఆధ్వర్యంలో నైమిసారణ్యంలో మునులందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. పూర్వం ఆ మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఇప్పటికీ మనమందరం ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసిమెలిసి సంతోషంగా వేడుకలు జరుపుకుంటూ ఆనందిస్తున్నాం. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో కార్తీక వనభోజనాలు సమీప ఉద్యానవనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో జరుపుకుంటారు. వనభోజనాలు మనలోని కళా ప్రావీణ్య ప్రదర్శనకు వేదికలు. భోజనాలకే పరిమితం కాకుండా అందరూ కలిసి ఆటలు పాటలు ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఆనందంగా గడిపేందుకు ఇది ఒక చక్కటి వేదిక. కార్తీక మాసంలోనే ఎందుకు అంటే, కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి క్రిమి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయట ప్రదేశంలో అందరూ కలిసి అక్కడే వంటలు వండుకొని తినడం మరీ మంచిది. కుదరని పక్షంలో అందరి ఇళ్ల నుండి తెచ్చిన వంటకాలను ఒకరితో ఒకరు పంచుకొని తినడం కూడా స్నేహ పరిమళాలను ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. అందరూ కుటుంబాలతో సహా వెళ్ళడం, చెట్ల కింద రకరకాల వంటలు వండుకొని తినడం ఒక దివ్య అనుభవం. మానవ సంబంధాలను మెరుగుపరుచుకునే మాసమే ఈ కార్తీక మాసం. వనభోజనాలు సాంప్రదాయమే కాదు, అందులో సామాజిక కోణం కూడా ఉంది. స్నేహాన్ని సమైక్యతను పెంచేదే ఈ కోణం. అంతస్తుల తారతమ్యాలు లేని సమైక్యతాభావం ఈ సాపంక్తి భోజనాలలో వెల్లివిరుస్తుంది. దాన్ని రక్షించే క్రమంలో వనభోజనాలు జనభోజనాలుగా వర్ధిల్లుతాయి. మన పూర్వీకులు ప్రకృతిని పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్ని, నీడను, నారబట్టలను అందించే వృక్షాలు గొప్ప దేవతలు. ఫలం, పుష్పం, పత్రం లేకుండా పూజలు సంపూర్ణం కావు. సంస్కృతి ముందుకు సాగిన భారతీయులు ఆనాటి మూలాలను మరచిపోలేదు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని భారతీయులకు తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరిక చెట్టుకు సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి పూజించాలి. ఆరుబయట అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు. ఎక్కడ పడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం, ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యంగా అన్నారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సామాజికం ఇలా ఏ కోణంలోంచి చూసినా వనభోజనాలకు సాటి మరో సందర్భం కనిపించదు. అదేవిధంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత. కాలం అంతా పరమేశ్వర స్వరూపమే అయినా ఒక్కొక్క కాలభాగంలో ఒక్కొక్క దివ్యత్వం గోచరిస్తుంది. కార్తీక పురాణం, మాఘపురాణం వంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కార్తీకం, మాఘం, శ్రావణం వంటి మాసాలలో ప్రత్యేక ధార్మిక కార్యాలు విధించాయి. కార్తీక మాసం అనగానే తెల్లవారుజామున స్నానాలు, ఉభయ సంధ్యల్లో శివకేశవ ఆలయాలలో దీపారాధనలు, నదులలో తటాకాలలో దీపాలను విడిచిపెట్టడం చక్కని సందడి. ఇందులో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం, ఉల్లాసం వెలువరిస్తాయి. చిరుచలిలో బద్ధకాన్ని వదుల్చుకొని చేసే స్నానం, చిరుదీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం, ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే హైందవ మతంలోని దివ్య కళా చాతురితిని కొనియాడవలసిందే. కార్తీకంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు. కార్తీకం దీపానికి, మాఘం స్నానానికి, వైశాఖం దానానికి ప్రాధాన్యం. కార్తీకంలో వచ్చే చవితి, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలు ప్రత్యేక పర్వాలు. కొందరు మాసమంతా నక్తవ్రతం చేస్తారు. శివ, కేశవ, దేవీ భక్తులకు ఇది ప్రత్యేక సాధనా మాసం. ఈ మాసంలో విష్ణువును దామోదర నామంతో పూజిస్తారు. మార్గశిరంలో కేశవనామంతో మొదలుకొని వరుసగా 12 నామాలతో ప్రతి మాసపు శుద్ధ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం సంప్రదాయం. ఆ వరుసలో కార్తీక శుద్ధ ఏకాదశి దామోదరుడిది.
అందుకే ఈ మాసానికే దామోదర మాసం అని పేరు. కార్తీకంలో బృందావన వ్రతం విశిష్టమైనది. ఈ మాసంలో బృందావనానికి ప్రతీకగా తులసిని పూజించడం కార్తీకంలో ప్రతి ప్రాంతంలో జరుగుతుంది. తులసి ధాత్రి సమేతంగా విష్ణువును పూజించడం ఈ మాసంలో ఆచారం. వృక్షాలని దివ్యత్వాన్ని దర్శించే సంస్కృతిలోని ఘనతకు నిదర్శనం. మరొక ప్రత్యేకత ఈ వనభోజనం. ఇది సామాజిక సమైక్యతకు ఒక సంకేతం. నిజానికి దీనికి కూడా ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది. పవిత్ర వృక్షాలున్న వనానికి చేరి తులసి, మారేడు, ఉసిరిక వంటి వృక్షాల సన్నిధిలో దేవతారాధన చేసి వండి నివేదించిన ఆహార పదార్థాలను భుజించడం ఆనవాయితీ. ఇక కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత ఉంది. దీనికి ఉద్దాన ఏకాదశి అని పేరు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి విశిష్ట ఫలం చేకూరుతుందని శాస్త్రం. మార్గశీర్షంతో మొదలుపెట్టిన ఏకాదశి వ్రతానికి ఈ కార్తీకంలో సంవత్సర కాలం పూర్తవుతుంది. అందుకే దీనికి ప్రాధాన్యం. దీని తర్వాత వచ్చే ద్వాదశికి ప్రాముఖ్యం ఉంది. దీనిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. భాగవతంలో అంబరీషుని చరిత్ర ఉంది. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వైనం చక్కగా వివరించారు. పైగా బృందావనంలోనే దీనిని ఆచరించినట్లుగా వర్ణించారు. అప్పటికి కృష్ణావతారం జరగకపోయినా అనాదిగా అది విష్ణుధామమే. ధ్రువుడు కూడా తొలి మన్వంతరంలోని కృతయుగంలో పవిత్ర బృందావనంలోనే తపస్సు చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ అనాది విష్ణు క్షేత్రంలోనే శ్రీకృష్ణుడు అవతరించి తన నారాయణత్వాన్ని లీలలుగా ప్రకటించారు. ఇక కార్తీక పూర్ణిమ మరొక అద్భుతం. ధ్యానం, అర్చన మొదలైనవి ఈ రోజున అద్భుత ఫలితాలనిస్తాయి. ఈ పూర్ణిమ నాడు విశేషంగా దీపాలు వెలిగించడం ప్రత్యేకత. దీనిని దేవ దీపావళి అంటారు. కార్తీక మాసంలో చేయాల్సిన దానాలన్నీ కలిసిన దీపదానం మహిమకు సమానం కావు. కార్తీక సోమవారం వంటివి శివ ప్రాధాన్యాన్ని చెబుతున్నాయి. కార్తీకం అనగానే మనకు శివుడే గుర్తుకు వస్తాడు. శివక్షేత్రాలలో గొప్ప వైభవం కనిపిస్తుంది. కాశీ వంటి ఉత్తరాద్రి శైవ తీర్థాలు కూడా శివశోభను సంతరించుకుంటాయి. పవిత్ర యజ్ఞాన్ని స్వరూపుడు అయిన సుబ్రహ్మణ్యుని ఆరాధనకు కూడా ఈ మాసం ప్రత్యేకం. కుమార దర్శనం పేరుతో కార్తీక పూర్ణిమను కూడా వ్యవహరిస్తారు. ఈ విధంగా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక మాసాన్ని విద్యోత్సవ మాసం అని కూడా పిలుస్తారు. అంటే విద్యోత్సాహ మాసం కార్తీకం. ఇక కార్తీక మాసంలో విశేషంగా జరిగే కార్తీక పున్నమి జ్వాలాతోరణ మహోత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పూర్ణిమ నాడు శివాలయాలలో జ్వాలాతోరణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు చేసే స్నాన, దాన, దీపదానాదులతో అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే ఉత్సవం జ్వాలాతోరణోత్సవం. కార్తీక పూర్ణిమ రోజు సాయంత్రం శివాలయాలలో ప్రధాన ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలను నాటుతారు. ఆ రెండింటినీ కలుపుతూ అడ్డంగా తోరణంలాగా ఎండుగడ్డితో చుట్టి నూనెతో తడుపుతారు. ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. అది మండుతూ తోరణంగా కనిపిస్తుంది. దీనినే జ్వాలాతోరణం అని పేరు. శివపార్వతులను పల్లకిలో జ్వాలాతోరణం క్రిందుగా ఉత్సవంగా తిప్పుతారు. అందుకే ఈ ఉత్సవానికి జ్వాలాతోరణోత్సవం అని పేరు. ఈ జ్వాలాతోరణోత్సవం జరపడానికి సంబంధించి ఒక పురాణ గాథ ఉంది. ఈ ఉత్సవం ప్రచారంలోనికి రావడానికి పరమశివుని భార్య శ్రీ పార్వతీదేవితో ముడిపడినట్లుగా పురాణ కథనం. పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. అందుకోసం భూమధ్యలో ఉన్న మంద పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని ఆ కవ్వానికి తాడుగా ఉపయోగించుకోవడానికి నిర్ణయించారు. మందర పర్వతాన్ని క్షీరసాగరంలోనికి దించగానే అది పట్టు తప్పి పడిపోయింది. అప్పుడు ఆ పర్వతాన్ని పైకి లేపేందుకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి సముద్రంలోనికి వెళ్ళి తన మూపుతో పర్వతాన్ని పైకెత్తాడు. దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మదించసాగారు. క్షీరసాగరం నుండి ముందు హాలాహలము వెలువడింది. అది చూసి దేవదానవులు భయపడ్డారు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు. ఆ సమయంలో పార్వతీదేవి తన భర్తకు ఎటువంటి హాని కలగకుండా పరమశివుని కంఠాన్ని పట్టుకుంది. దీనితో హాలాహలం శివుడి కంఠంలోనే ఉండిపోయింది. అందుకే శివుడు గరళకంఠుడు అయ్యాడు. ఈ విధమైన ఆందోళన సమయంలో పార్వతీదేవి నా భర్తకు ఏ కీడు కలగకుండా ఆపద నుండి బయటపడితే నేను కుటుంబ సమేతంగా అగ్నితోరణం క్రింద 3 సార్లు దూరి వస్తాను అని మొక్కుకుంది. అనంతరం శివుడికి ఎటువంటి ఆపద కలగలేదు. అందుకే పార్వతీదేవి శివుడితో కలిసి జ్వాలాతోరణం కింద 3 సార్లు దూరినట్లు
పురాణ కథనం. శివపార్వతులు ఈ తోరణం క్రింద దూరిన రోజు కార్తీక పూర్ణిమ. అందుకే కార్తీక పూర్ణిమ రోజున శివాలయాలలో ఈ ఉత్సవాన్ని జరుపుతారు. జ్వాలా తోరణోత్సవం అనంత పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది.